దేశవ్యాప్తంగా కొనసాగుతున్న 2000కు పైగా రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవంతో పాటు శంకుస్థాపన చేశారు. ఇందులో ముఖ్యంగా అమృత స్టేషన్, ఆర్యూబీ ఉన్నాయి. అమృత స్టేషన్ పథకం కింద కోట్లాది రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం శంకుస్థాపన చేశారు. యూపీలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ యాత్రలో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో యూపీలో సీట్ల పంపిణీపై రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిన వేళ ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆగ్రాలో రహదారి ఇరువైపుల పెద్ద సంఖ్యలో వేచి చూస్తున్న ప్రజలకు అభివాదం చేస్తూ వారు ముందుకు సాగారు. దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు దిశగా మరో రాష్ట్రం ముందుకు కదులుతోంది. ఇప్పటికే దేవభూమి ఉత్తరాఖండ్ లో ఉన్న పుష్కర్ సింగ్ ధామి ప్రభుత్వం పట్టుబడి దీనిని అమలు చేస్తోంది. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా వ్యతిరేకించినా కూడా దానిని అమలు చేయాలని దిశగా వేసిన అడుగులను బీజేపీ ప్రభుత్వం సాకారం చేసుకుంది. దేశ రాజ్యాంగాన్ని మార్చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో దీనిని సమైక్యంగా ఉండి గట్టిగా ఎదుర్కోలేకపోవడంతో దేశంలో నియంతృత్వ పాలన తథ్యమని ఆయన హెచ్చరించారు. రాజ్యాంగాన్ని మార్చేసేందుకు పూర్తిగా లేకుండా చేసుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారని ఖర్గే వ్యాఖ్యానించారు. మన్ కీ బాత్ కార్యక్రమానికి 3 నెలల పాటు విరామం ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వచ్చే 3 నెలల పాటు మన్ కీ బాత్ ను కొనసాగించాలని స్పష్టం చేశారు. మార్చి నెలలో అమలుకు వచ్చే అవకాశం ఉందని, ఈ కారణంగానే మన్ కీ బాత్ కార్యక్రమానికి బ్రేక్ ఇవ్వకుండానే తప్పదని వివరించారు. గూడ్స్ రైలు ఒకటి డ్రైవర్ లేకుండానే 70 కిలోమీటర్ల దూరం వెళ్లిపోయింది. అధికారులు చివరికి అప్రమత్తమై ఇసుక బస్తాలను పట్టాలపై అడ్డుగా ఉంచి రైలును నిలిపగలిగారు. జమ్మూ కాశ్మీర్ నుంచి కంకర లోడ్ ను 53 బోగీల డీజిల్ లోకోమోటివ్ గూడ్స్ రైలు పంజాబ్ వైపు బయలుదేరింది. డ్రైవర్ మార్పిడి కోసం కదువా స్టేషన్ వద్ద రైలును ఆపారు. తర్వాత రైలు నెమ్మదిగా జమ్మూ జలంధర్ సెక్షన్ దిశగా ముందుకు సాగింది. కుటుంబ సభ్యులతో గానీ ఫ్రెండ్స్ తో గానీ చాట్ చేస్తున్నప్పుడు ఎమోజీలను పంపడం ప్రస్తుతం సర్వసాధారణమైంది. ఇప్పుడు వీటిని ఫోన్ కాల్స్ కూడా వర్తింపజేయాలని గూగుల్ సరికొత్త ఆలోచన చేస్తుంది. ప్రత్యేకమైన సౌండ్ ఎఫెక్ట్, యానిమేషన్స్ తో కూడిన ఆడియో ఎమోజీలను యూజర్లతో పరిచయం చేయబోతుంది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు తమ ఇతర న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రైతులు చేపట్టిన ఢిల్లీ చలో మార్చ్ పోలీసులు సృష్టించిన అడ్డంకులతో ముందుకు సాగడం లేదు. రైతాంగం ఢిల్లీ వైపుగా వెళ్లనీయకుండా భద్రతా బలగాలు అడ్డుకోవడంతో వేలాది మంది రైతులు పంజాబ్, హర్యానా సరిహద్దులో గత 10 రోజుల పైగా నిలిచిపోయారు. అంబానీ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆనంద్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అంబానీ ఫ్యామిలీ ఏకంగా 14 ఆలయాలు నిర్మిస్తుంది. గుజరాత్ లోని జామ్నగర్ టెంపుల్ కాంప్లెక్స్ లో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. భారతదేశ సంస్కృతి, ఆధ్యాత్మికత ప్రతిబింబించేలా వీటిని రూపొందిస్తున్నారు. జూలై 12న జరగనున్న పెళ్లికి ఇప్పటి నుంచే భారీ ఏర్పాటు చేస్తున్నారు. వెన్నెల రేడియోపై ల్యాండర్ల పరంపర కొనసాగుతుంది. జపాన్ మూన్ స్నైపర్ తర్వాత తాజాగా చంద్రుడిపై అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని హుస్టాన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేట్ సంస్థ ఇంట్యూటివ్ మెషిన్ చందమామ ఉపరితలంపై దక్షిణ ధ్రువం చెరువులోని మాల్పేట్ ఏ బిలంలో ల్యాండ్ అయింది.